పెట్టుబడుల గ్రౌండింగ్పై నిర్వహించిన సమీక్షలో భాగంగా భూ కేటాయింపుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్స్ గా మార్చడంతో పాటు భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక వ్యవస్థల ఏర్పాటుతో ఏపీ పారిశ్రామిక రంగంలో కీలక మలుపు తీసుకోబోతుందని ఆయన వివరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల గ్రౌండింగ్పై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు భూ కేటాయింపుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా 22A పరిధిలో ఉన్న ఏపీఐఐసి భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీల ద్వారా ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. అరకు కాఫీ తరహాలోనే రాష్ట్రంలోని ఇతర ఉత్పత్తులకు క్వాలిటీ బ్రాండింగ్ కల్పించి గ్లోబల్ బ్రాండ్స్గా తీర్చిదిద్దాలని సూచించారు. భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందాలని, అప్పుడే స్థానిక ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ మరియు క్యారియర్ ఏసీ సంస్థల రాకతో రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక వాతావరణం ఏర్పడిందని, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లోనూ ఏపీ కీలక పాత్ర పోషించబోతోందని ముఖ్యమంత్రి వివరించారు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యం, డెలివరీ కూడా అంతే ముఖ్యం, సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. లేకపోతే 5 ఏళ్లు కాలక్షేపం చేయొచ్చు, లేకుంటే సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ మైల్లో ఉండే అధికారిని కూడా మోటివేట్ చేసే బాధ్యత మీది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు కూడా మీ డిపార్ట్మెంట్ ని స్ట్రీమ్ లైన్ చేయడం అనునిత్యం, దీన్ని లాజికల్ గా చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు చూస్తే ఈరోజు మనం 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ టాప్ 10 ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గాని మాస్టరైజ్ చేయగలిగితే మీరు చెప్పినట్టు డెఫిషిట్ ఉండదు. Either power is a surplus, water is a surplus, logistics will be the best in the world. Like that all 10, education అన్ని కూడా మనకు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇటీవల మీరు చూస్తే ఒక ప్రిన్సిపల్గా మనం ఎన్ని చేస్తూ ఎఫిషియన్సీ బిల్డప్ చేసిన తర్వాత 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్. వీఆర్ నాట్ వెయిటింగ్ అప్ టు 2047 మేము అప్పుడు చూపిస్తామని కాకుండా 2029 ఇది మైల్ స్టోన్. అగైన్ మేము మ్యాండేటరీ పోయే సమయం. ఇంకొక పక్కన ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ క్లియర్ కట్ టార్గెట్స్ యు ఆర్ అప్డేటింగ్, వీఆర్ రివ్యూయింగ్, వీఆర్ టేకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే అనేక అచీవ్మెంట్స్ చేశాం. అందులో కూడా మీరు ఒకసారి చూసినప్పుడు విద్యుత్ రంగంలో మళ్లీ వెలుగులు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. యూనిట్ 30 పైసలు తగ్గించాం. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తాం. కరెంట్ ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గిస్తామని ఎప్పుడు ఊహించలేదు. ఈరోజు సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఉత్తమ పాలనా విధానాల అమలు కోసం కలెక్టర్లను మెంటర్లుగా నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించగా, స్మార్ట్ కిచెన్ బాధ్యతలను కడప కలెక్టర్ శ్రీధర్కు అప్పగించారు. విద్యాశాఖలో పారదర్శకత కోసం పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్య వరకు అన్ని అంశాలను పర్యవేక్షించేలా ఒక డాష్ బోర్డును రూపొందించినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. డేటా పారదర్శకతే లక్ష్యంగా ఈ డాష్ బోర్డును త్వరలో ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పరిపాలనలో ఉత్తమ విధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లను మెంటార్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలలో స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టుకు మెంటార్గా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ను నియమించారు. స్మార్ట్ కిచెన్స్, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ శ్రీధర్ విల్ లీడ్. రాష్ట్రం అంతా వచ్చే వరకు అవసరమైతే ఢిల్లీకి పోయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు కూడా తీసుకొచ్చి కంప్లీట్ చేసే వరకు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యు వర్క్ ఇట్ అవుట్. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యలను
అనుసంధానిస్తూ ఒకే ఒక సమగ్ర డాష్ బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. విద్యార్థుల హాజరు, డ్రాప్ అవుట్ల నియంత్రణ, మధ్యాహ్న భోజన పథకం వంటి కీలక అంశాలను ఈ డాష్ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని తెలిపారు. డేటా పారదర్శకత తమ ప్రభుత్వ లక్ష్యమని, త్వరలోనే ఈ డాష్ బోర్డును ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు. Now we have created a KPI dashboard where school education, board of intermediate, higher education, skill development, adult education is all there. You are rated among your own peer group. There are targets that you need to achieve. So it is very codified, green, orange and red. Right now everything looks very red. Either our targets are very high or we are not able to achieve our targets. So we are also fine tuning the dashboard. This is the first attempt of its kind in India where the entire education system is coming into single dashboard. So the data, నేను చూసే డేటా సేమ్ థింగ్ కోనా గారు చూస్తారు, కమిషనర్ గారు చూస్తారు, డిఓస్, ఎంఈఓస్, క్లస్టర్ అప్ టు స్కూల్ సేమ్ డేటా రివ్యూ జరుగుతుంది. దిస్ ఇంక్లూడ్స్ డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్, మిడ్ డే మీల్, స్టూడెంట్ కిట్, ద ఎంటైర్ థింగ్ ఆన్ అ సింగిల్ డాష్ బోర్డ్. సో మీరు కూడా డిఓల్ని రివ్యూ చేసినప్పుడు ఈ డాష్ బోర్డ్ పెట్టుకుని రివ్యూ చేస్తే మీకు గ్రిప్ వస్తుంది. We have achieved now close to 78% of pass in government school. I will be happy when we are at 100%. That means bottom performers పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. This enables you to focus rather than మీరు డేటా కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ బికమ్స్ సో మేము కూడా ఇట్లనే రివ్యూ చేస్తాం, మీరు కూడా అట్లనే రివ్యూ చేస్తే స్టాండర్డైజ్ అవుతుంది. I think we'll be the first department now doing it end to end. So please follow this. After this post tomorrow, we're making finer tweaks and we'll publish the link for all of you to see. And once all of you confirm that the data is accurate, we want to make this public. I want public to see and participate in the entire thing. So democratization of data is the single biggest push of this government. సింగపూర్ పర్యటన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పాలనా సంస్కరణల కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రికి తెలియజేశారు. సింగపూర్లోని డిజిటల్ గవర్నెన్స్, రియల్ టైం మానిటరింగ్ మరియు శాఖల మధ్య సమన్వయ పద్ధతులను వివరించారు. జిల్లాల సమగ్ర పాలన, పౌర సేవలు మరియు విపత్తు నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం సాధ్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సింగపూర్ పర్యటనలో గమనించిన అంశాల ప్రాతిపదికన 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన సింగపూర్ పర్యటన నివేదికను సమర్పించారు. 6 సభ్యుల మంత్రివర్గ బృందం 7 రోజుల పాటు అక్కడ పర్యటించి డిజిటల్ గవర్నెన్స్, శాఖల మధ్య సమన్వయం మరియు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే విధానాలను అధ్యయనం చేసినట్లు మంత్రి తెలియజేశారు. సింగపూర్లోని హోల్ ఆఫ్ గవర్నమెంట్ నమూనాను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో సమగ్ర జిల్లా పాలన, రియల్ టైం మానిటరింగ్ మరియు ప్రజాభిప్రాయ సేకరణకు పెద్దపీట వేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా జురాంగ్ పోర్టులోని ఆటోమేటెడ్ వ్యవస్థలు, వాతావరణ మార్పులను తట్టుకునే పట్టణ ప్రణాళిక, పచ్చదనం మరియు విపత్తు నిర్వహణ వంటి అంశాలు మన రాష్ట్రానికి ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. నాయకత్వ పటిమ ఉన్న ఆంధ్రప్రదేశ్లో యంత్రాంగాన్ని మరింత క్రమశిక్షణతో బలోపేతం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ తరహా ఉత్తమ పాలనా విధానాలను మన స్థానిక అవసరాలకు అనుగుణంగా అమలు చేయటం ద్వారా రాష్ట్రంలో ప్రజాసేవల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. Building a governance excellence through global best practices, enabling institutional transformation, not just exposure, developing ministers as reform anchors. There is a training of trainers, translate learning into time-bound executable action, strengthening public trust. More importantly, strengthening public trust, accountability among political leadership and also officials, and a whole of government delivery. This was the objective that we went. And see, upon our observations, we identified, all the ministers together identified 10 key takeaways from the SAGE program, Singapore, Andhra Pradesh Governance Excellence Program, it is called as. That is being, takeaway 1 being, governance is about execution, not vision alone. The strongest message across all 7 days was that good governance succeeds only when vision is matched with disciplined, time-bound execution. Our leadership has vision, but where we are lagging behind is రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ తక్కువ ధరకే విద్యుత్ అందించడమే లక్ష్యమని ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ కె విజయానంద్ కలెక్టర్లకు సమావేశంలో తెలిపారు.
పీఎం సూర్యఘర్ కుసుమ్ పథకాల ద్వారా ఇళ్లు, వ్యవసాయం మరియు ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని, దీనివల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో సోలార్ అమలుపై సమీక్షలు నిర్వహించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన కాస్ట్ ఆప్టిమైజేషన్, ఫ్యూయల్ అండ్ ఎనర్జీ అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతులకు, పరిశ్రమలకు మరియు గృహాలకు తక్కువ ధరకు నమ్మకమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఇందులో భాగంగా ఏఐ మరియు స్మార్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ వాడకం పెరగడం వల్ల 2025-26లో విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్కి ₹4.56 వరకు తగ్గిందని ఆయన వివరించారు. పీఎం సూర్యఘర్ మరియు యుఎల్ఏ మోడల్ పథకాల ద్వారా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని విజయానంద్ తెలిపారు. ఇప్పటి వరకు 1.31 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చడం పూర్తయిందని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 50,000 మందికి ఉచితంగా సోలార్ పవర్ అందించామని చెప్పారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కోసం 227 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా 1162.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 78 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లపై సోలార్ సిస్టమ్స్ అమర్చడం వల్ల ఏటా 34.5 లక్షల ఆదా అవుతున్నాయని, ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 1775 ప్రభుత్వ భవనాలను గుర్తించామని వివరించారు. గ్రీన్ ఎనర్జీ అనేది టోటల్గా స్టేట్లో డెవలప్ చేయాలనేది ఉద్దేశం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా సోలార్, విండ్ కానీ, అలాగే పంపుడ్ స్టోరేజ్ అండ్ హైడ్రో అండ్ అదర్ సస్టైనబుల్ ఎనర్జీస్ టేకప్ చేయాలనేది హీ హాస్ గివెన్ ఏ డైరెక్షన్. తర్వాత ఈ రీసెంట్గా ఆఫ్టర్ సీయింగ్ ద గ్రోత్ ఇన్ అదర్ సెక్టర్స్ ఆల్సో, నౌ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హాస్ గివెన్ అనదర్ గైడెన్స్ టు అస్ దట్ వీ షుడ్ ఎంఎస్ఎంఈల ద్వారా బయోఫ్యూయల్స్ అనేది చాలా స్పెసిఫిక్గా టేకప్ చేయాలి అనేది బేసిక్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన ఒక సమావేశంలో ఆయన మనకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఏంటంటే ఈ బయోఫ్యూయల్స్ కానీ, లేకపోతే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, బికాజ్ ఈ సిపిజి ఏదైతే ఉందో, కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏదైతే ఉందో, దాన్ని దీట్ కెన్ బి మిక్స్డ్ విత్ ద రెగ్యులర్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జితో మిక్స్ చేయొచ్చు 20 to 30% వరకు. ఆ రకంగా ఏంటంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు పైప్డ్ గ్యాస్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో చాలా చోట్ల వస్తున్నాయి కాబట్టి దిస్ కెన్ బికమ్ ఏ మోడల్ ఫర్ అదర్ స్టేట్స్ అని. ఆల్రెడీ మన స్టేట్లో తిరుపతిలో థింక్ గ్యాస్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ దిస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ టు మిక్స్ విత్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిమిలర్లీ ఈ భాగ్యనగర్ గ్యాస్ కూడా దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ దిస్. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం మాఫియా చేతుల్లో చిక్కి సామాన్యులకు భారంగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఉచితం అన్న పేరుతో రీచ్ల వద్ద 5 రెట్లు అదనంగా వసూళ్లు చేస్తూ బ్లాక్ మార్కెట్ దంతా సాగిస్తున్నారని, దీనివల్ల భవన నిర్మాణ రంగం సంక్షోభంలో పడిందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకమైన బుకింగ్ వ్యవస్థను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ఆచరణలో విఫలమైందని, ఇది కేవలం ప్రకటనలకే పరిమితమై ఉత్తి మాటగా మిగిలిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ప్రభుత్వం ఇసుకను ఉచితమని చెబుతున్నా క్షేత్రస్థాయిలో దళారులు మరియు ఇసుక మాఫియా కారణంగా సామాన్యుడికి ఒక్కో ట్రాక్టర్ ఇసుక 5,000 నుండి 10,000 వరకు భారం పడుతోందని ఆయన గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రీచ్ల వద్ద సీనరేజ్, లోడింగ్ మరియు రవాణా ఛార్జీల పేరుతో విచ్చలవిడిగా వసూలు జరుగుతున్నాయని, దీనివల్ల భవన నిర్మాణ రంగం కుదేలై కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారికంగా ఇసుక బుక్ చేసుకోవాలని చూస్తే స్టాకు లేదు లేదా సర్వర్ సమస్య వంటి సాకులు చెబుతున్న అధికారులు బ్లాక్ మార్కెట్ దందాను మాత్రం అరికట్టలేకపోతున్నారని ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆదాయాన్ని వదులుకున్నప్పటికీ ఆ ప్రయోజనం ప్రజలకు చేరకుండా మధ్యవర్తుల పాలవుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో కఠిన పర్యవేక్షణ చేపట్టి రవాణా ఛార్జీలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పారదర్శకమైన బుకింగ్ వ్యవస్థ ద్వారా దళారుల ప్రమేయం లేకుండా ఇసుకను పేదలకు అందించినప్పుడే ఈ పథకానికి అర్థం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న టాలెంట్ టెస్ట్ను రాసి ప్రతిభ చూపి నాణ్యమైన విద్యను ఉచితంగా అభ్యసించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆకాంక్షించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకువస్తున్నారని చెప్పారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్లోని హూలీ సాహిత్ వీధిలో తాలీం ఏ హోనర్ టాలెంట్ టెస్ట్ వివరాలపై సభ జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ముస్లిం విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ రాసి ప్రతిభ చూపాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లు భర్తీ అయ్యాయి, సీట్లు ఖాళీ లేవు అనే బోర్డులు ప్రభుత్వ విద్యాసంస్థల గేట్లకు పెట్టాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు అత్యుత్తమ మార్కులు పొందారని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందించారు. అనంతరం ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ, గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ హాజీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఇలాంటి టెస్టులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన ఆదాయాన్ని పేదలకు పంచాలనే ఉద్దేశంతో ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని, ముస్లింలందరూ ఆదరించి ఈ టెస్టులో పాల్గొని ప్రతిభ చూపాలన్నారు. విద్యలో ఒక ఘట్టం, ఆ ఘట్టంలో వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళడానికి అర్హత పొందితే వాళ్ళ జీవితం సెటిల్ అయినట్టు. అందువలన ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం అనేది ఒక కార్పొరేట్ స్థాయిలో కాలేజీల్లో వాళ్ళకి విద్యనించి అవసరమైతే ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు వెచ్చించైనా సరే మంచి విద్యని వాళ్ళకి అందించి వారు తద్వారా వాళ్ళు ఒక డాక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక ఆర్కిటెక్చర్ గానో ఎలాంటి ఉన్నత చదువులకు వెళ్ళడానికి కూడా అవకాశం వచ్చే విధంగా, విజ్ఞానం పొందే విధంగా చేసే ఈ కార్యక్రమానికి మరి అజీజ్ గారికి నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలన్నీ ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషికి వారికి మనస్ఫూర్తిగా ఈ పిల్లలందరూ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. 18 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పెడుతున్నాము. ఇప్పటికి నెల్లూరులో స్టార్ట్ చేసాము, ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేశాము, రేపు కంప్యూటర్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారంగా స్కిల్డ్, అన్స్కిల్డ్, ట్రెడిషనల్ అలాగనే డిజిటల్ 2 స్కిల్స్ కానీ వక్ఫ్ బోర్డు నుంచి మా పని ఆస్తుల్ని కాపాడడమే కాదు, ఆస్తుల నుంచి రెవెన్యూ జనరేట్ చేసి ఆ వచ్చిన ఆదాయం పేద బిడ్డల జీవితాలు బాగుపడడానికి ఇట విద్యలో ఉపాధికి కానీ ఏర్పడేటట్టు దాన్ని మనం ఉపయోగించుకునేటట్టు చేస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, అలాగనే ఫరూక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంత్రి నారా లోకేష్ కృషితో ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రానున్న 1-2 నెలల్లో ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో సిమెంట్ రోడ్ల పనులు కూడా చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నిన్న ఉంగుటూరు మండలం మాణికొండ, తరిగొప్పల మధ్య అత్యంత అధ్వానంగా ఉన్న రహదారిని 2.5 కోట్ల వ్యయంతో పునర్నిర్మించే పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్లే రాష్ట్రంలోని రహదారులు గుంతలమయంగా మారాయని ఆయన విమర్శించారు. కేవలం సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ చేస్తే సరిపోదని, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగిందని, తద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. మాణికొండ గ్రామ అభివృద్ధి కోసం మొత్తం 4.25 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇందులో భాగంగా మానికొండ తరిగొప్పల రోడ్డుతో పాటు గుడివాడ వెళ్లే రహదారి మరమ్మతులకు 95 లక్షలు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 25 లక్షలు, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనానికి 5 లక్షలు వెచ్చించనున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో ఈ రహదారి దుస్థితిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టర్ నిర్ణీత 20 రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్య తనకు తెలుసని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రాధాన్యత క్రమంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తున్నానని యార్లగడ్డ తెలియజేశారు. రానున్న 1-2 నెలల్లో ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో సిమెంట్ రోడ్ల పనులు కూడా చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. జరుగుతున్న అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఉంగుటూరు మండల ఎంపీడీఓ సత్యకుమార్, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ఏఎంసీ డైరెక్టర్ కొండేటి వెంకటేశ్వరరావు, ఆరుమళ్ల కృష్ణారెడ్డి, గొడ్డల రామారావు, కుందేటి చంద్రశేఖర్, గోగినేని విష్ణు, ఎడవల్లి సాయిబాబు, షేక్ వలీ, షేక్ అజీజ్, షేక్ ఫీరోజ్, అరికట్ల రవికుమార్, బెజవాడ నాగేశ్వరరావు, మేడిపల్లి రమ, తుమ్మల లత, పొట్లూరి భువనేశ్వరి, దాసరి రవలి, చిమట రవివర్మ, బర్మా భాస్కర్, పోతినేని రామకృష్ణ, గరిమెళ్ల వరప్రసాద్, పోతినేని బాపయ్య చౌదరి, చింతా వాసుబాబు, దోనేపూడి భరత్, పసుపులేటి సుబ్బారావు, తుమ్మల జగదీష్, అనిల్, అట్లూరి నాని, కొసరాజు సాయిరాం, గుణపినేని నాని, దొడ్ల కుమార్, నక్కా వెంకటేశ్వరరావు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి అయితే దాదాపు ఇది 9వ 10వ నేను అనుకుంటున్నా గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన వాళ్ళు మానికొండ 10 ఏళ్లలో అన్నిసార్లు కూడా వచ్చి ఉంటారని భావిస్తాను. నాకు ప్రజా సమస్యలు 2018 నుంచి ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు బాగోదు, ఏ రోడ్డు బాగుంటుంది అనేది నాకు మైండ్లోనే తెలుసు. అలాంటిది ఈ రోడ్డుని వేద్దామని ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి, ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ట్రై చేసిన నిధుల లేమి వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ రోడ్డు శాంక్షన్ చేయలేకపోయింది. కానీ ఎలాంటి పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా అన్ని రోడ్లు వేస్తే ఈ రోడ్డు గురించే ప్రస్తావిస్తున్నారు. సో అది కూడా ఇవాళతో కాలం చెల్లింది. కాంట్రాక్టర్ కూడా 30 రోజులు అంటున్నారు, కానీ ఒక 20 రోజుల్లో ఈ రోడ్డును కంప్లీట్ చేస్తుందిగా కోరుతున్నాం. 4,25,00,000 రూపాయలకి నందమూరు రోడ్డు కాకుండానే మానికొండ గ్రామానికి కేటాయించాం. మానికొండ గ్రామం జనాభా ఎక్కువ ఉండి ఉంగుటూరు మండలంలో పెద్ద గ్రామంగా ఉంది. అలాగే ఆ ఎంట్రన్స్ దగ్గర స్కూల్ దగ్గర గుడివాడ వెళ్ళే రోడ్డు కూడా రిపేర్లు కూడా దాదాపు 55 లక్షల 95 లక్షల రూపాయలు. అలాగే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ని గతంలో గాలికి వదిలేస్తే దానికి మొన్న ముఖ్యమంత్రిని అడిగిన నిధుల నుంచి ఆ 25 లక్షల రూపాయలు దానికి ఇన్కంప్లీటెడ్ అంగన్వాడీ బిల్డింగ్ ఉంటుంది. అది 5 లక్షలతో 5 లక్షల రూపాయలతో అయిపోతుంది. ప్రభుత్వ పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో అండగా నిలుస్తున్నారు. సాంకేతిక కారణాలతో పెన్షన్ ఆగిపోయిన 2 బాధితులకు గత ఏడాది కాలంగా ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజల కష్టాలపై తక్షణమే స్పందిస్తూ మానవత్వంతో ఆయన చేస్తున్న ఈ సేవలను నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు. ప్రజాసేవయే పరమావధిగా భావిస్తూ ప్రభుత్వ సాయం అందక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ బోండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో అండగా నిలుస్తున్నారు. గురువారం ఉదయం సింగనగర్లోని తన కార్యాలయంలో బాధితులకు ఆర్థిక సాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పెన్షన్ నిలిచిపోయిన 25వ డివిజన్కు చెందిన ఇనుకుల సీతా మహాలక్ష్మి, 61వ డివిజన్కు చెందిన నిజాంపట్నం సుధాకర్ కుటుంబాలకు భరోసా ఇస్తూ గత ఏడాది కాలంగా ప్రతి నెల తన సొంత నిధుల నుండి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. ప్రజల కష్టాలను తన కుటుంబ సమస్యలుగా భావించి స్పందించడం బోండా ఉమా ప్రత్యేకతని స్థానికులు కొనియాడుతున్నారు. ప్రభుత్వ సాయం అందటంలో జాప్యం జరిగిన పేదల ఇబ్బందులు గమనించి ఆయన స్వయంగా ముందుకు రావడం గమనార్హం. గత ఏడాది కాలంగా ఈ ఆర్థిక సాయం తమ కుటుంబానికి జీవనాధారంగా మారిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ ముఖ్యంగా పేదలు, మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బోండా ఉమా సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. నాకు దగ్గర 64 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు దాకా నాకు పెన్షన్ రావట్లేదు. నా బాధ అర్థం చేసుకొని బోండా ఉమా గారు నా మెడికల్ ఖర్చుల గురించి, వాటి గురించి గత 3 నెలల నుంచి తన సొంత నిధులతో ఆయన సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా మాకు ఆదుకుంటున్నాడు. కాబట్టి బోండా ఉమా గారికి మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇట్లు మీ నిజాంపట్నం సుధాకర్.
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దాత వెలకపూడి శంకర్బాబు శ్రీదేవి దంపతులు సుమారు ₹1,00,000 విలువైన వాటర్ ప్లాంట్ ను విరాళంగా అందజేశారు. తమ మనవడు సుహాస్ కృష్ణ పేరు మీద ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో భక్తులకు ఎదురయ్యే మంచినీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కొండపైన ఓం టర్నింగ్ వద్ద 300 లీటర్ల సామర్థ్యం గల ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అమ్మవారి సేవలో భాగస్వాములవ్వటం, భక్తుల దాహార్తిని తీర్చడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా దాతా శంకర్ బాబు పేర్కొన్నారు. దాతల దాతృత్వాన్ని అభినందించిన ఆలయ అధికారులు వారికి అమ్మవారి ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వాటర్ ప్లాంట్ భక్తులకు ఎంతో ఊరటనిస్తుందని అధికారులు తెలిపారు. రాయలసీమను పారిశ్రామిక ఉద్యానవన హబ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి వైసీపీకి సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్ల చొరవతో రాయల్ ఎన్ఫీల్డ్, క్యారియర్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని, గత 23 నెలల్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఏపీని దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడులకు రాయలసీమ స్వర్గధామిగా మారుతోందని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు. సీమలో జరిగిన అభివృద్ధిపై ఏ జిల్లాలోనైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని, వైసీపీ నేతలు లెక్కలతో సహా రావాలని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల కృషితో గత 23 నెలల్లోనే రాయలసీమకు 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.4 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఆయన వివరించారు. కర్నూలులో డ్రోన్ సిటీ, తిరుపతి సరిహద్దుల్లో స్పేస్ సిటీ, చిత్తూరు జిల్లా సిరి సిటీలో క్యారియర్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థల రాక ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. కియా పరిశ్రమ వల్ల అనంతపురం రూపురేఖలు మారాయని, ఒకప్పుడు ఎకరా 3-4 లక్షలు ఉన్న భూమి ధరలు నేడు 50 లక్షలకు పైగా పలుకుతున్నాయని గుర్తు చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అరాచక పాలన, బెదిరింపుల వల్ల పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోయాయని, నిరుద్యోగం పెరిగి యువత భవిష్యత్తు నాశనమైందని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పెట్టుబడులు ఆకర్షించాలా అనే ఒక ఏకైక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు కృషి చేస్తోంది ప్రభుత్వం. దీంట్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, రాయలసీమను ఉద్యాన పంటల హార్టికల్చర్ హబ్గా చేయడం తోడు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అంతా కూడా ఒక్కసారి చూస్తే 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమకే తరలి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా 2.4 లక్షల ఉద్యోగ కల్పన కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాయలసీమను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మీరు గతంలో కూడా చూసింటారు. 2014 నుంచి 19 కాలంలో కియా పరిశ్రమ కూడా వచ్చింది. ఆ కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధే కాకుండా ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ, యాన్సిలరీ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికీ ఉద్యోగ కల్పన కూడా ఈరోజు కియా పరిశ్రమ ఎంతో తోడ్పడుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాల్లో విజయం సాధించడం హర్షణీయమని, మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుపొందడం విశేషమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా అన్నారు. అభివృద్ధి కోసం ముస్లింలు బీజేపీకి పట్టం కట్టారని, ఇప్పటి వరకు మమత ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా మైనార్టీలు బీజేపీకి దగ్గరవుతారని జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో బీజేపీ గెలవడం చాలా గొప్ప విషయమని, పశ్చిమ బెంగాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచిందన్నారు. ఇప్పటి వరకు మమత ముస్లింలను ఓటు బ్యాంకు కోసం వాడుకున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింల అరాచకాలను, అణచివేతకు బీజేపీకి మద్దతు ఇచ్చారని, అభివృద్ధి కోసం ముస్లింలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు.
సబ్కా సాథ్ సబ్కా వికాసం కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా మైనార్టీలు బీజేపీకి దగ్గరవుతారని, ఓటింగ్ శాతం 0 నుండి 207 స్థానాలకు బీజేపీ వచ్చింది అంటే జాతీయవాదమే కారణమని పేర్కొన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకు కోసం వాడితే ఆ పార్టీకి సమాధి కడతామని, ఇప్పటికే ఇది సాధ్యమైందన్నారు. మోడీకి మైనార్టీలు ఎప్పుడూ అండగా ఉంటారని, వచ్చే ఎన్నికల్లో మైనార్టీలకు బీజేపీ అవకాశం ఇస్తుందన్నారు. ఒక భారత్లో మాత్రమే అన్ని కులాలు, మతాలు శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారంటే అందుకు మన సైనికులు, మోడీనే ప్రధాన కారణమని చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఆయన చేస్తున్న ప్రతి పనిలో కూడా మైనార్టీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా మన చెప్పారు ప్రెస్ మీట్లో, మైనార్టీస్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మైనార్టీస్ తప్పకుండా గెలుస్తారంటే కనుక అవకాశం ఉంది. అసెంబ్లీలో కానీ, తర్వాత పార్లమెంట్లో కానీ, ఇప్పుడు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కూడా మైనార్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా మేము వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీలో మైనార్టీ మోర్చా వింగ్ అనేది ఉండడం మాకు చాలా గర్వకారణం. అందులో ఈ టోపీ, భారతీయ జనతా పార్టీ టవలు వేసుకొని గర్వంగా తిరుగుతున్నాం అంటే అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీ భారతదేశం మాత్రం జరుగుతుంది. నేను 5 పూట్ల నమాజ్ చదువుతున్నాను, నాకు ఎక్కడా ఇబ్బంది లేదు. మసీద్కి వెళ్తున్నాను. ఒక క్రిస్టియన్ బాయ్ చర్చికి వెళ్తున్నాడు, ఒక జైన్ బాయ్ గురుద్వారా వెళ్తున్నారు. ఎక్కడ శాంతి తప్ప అశాంతి ఎక్కడ లేదు. మిగతా దేశాల్లో చూసుకుంటే పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా. ప్రజలకు పట్టణ ప్రణాళిక సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మరియు సులభతరంగా అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లానింగ్ విభాగ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఏపీడీపీఎంఎస్ ట్రైనింగ్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన భవన నిర్మాణ ప్లాన్ల పరిశీలన, అభివృద్ధి అనుమతుల జారీ ప్రక్రియ, ఆన్లైన్ సేవల సమర్థ వినియోగం, ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శక సేవలు అందించేందుకు తీసుకోవలసిన చర్యలు వంటి అంశాలపై నిపుణులు సవివరంగా అవగాహన కల్పించారు. ప్రజలకు పట్టణ ప్రణాళిక సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మరియు సులభతరంగా అందించాలనే లక్ష్యంతో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లానింగ్ విభాగ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఏపీడీపీఎంఎస్ ట్రైనింగ్ 2.0 కార్యక్రమాన్ని గురువారం విజయవాడలో నిర్వహించారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాజమండ్రి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వన్ టౌన్లో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్ టెక్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సంధ్య శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన భవన నిర్మాణ ప్లాన్ల పరిశీలన, అభివృద్ధి అనుమతుల జారీ ప్రక్రియ, ఆన్లైన్ సేవల సమర్థ వినియోగం, ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శక సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై నిపుణులు సవివరంగా అవగాహన కల్పించారు. అలాగే నగరాభివృద్ధి, ఆధునిక పట్టణ ప్రణాళిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం, సేవల సరళీకరణ తదితర అంశాలపై కూడా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీడీ రాజమండ్రి, జి సుబ్బారావు, ఏపీ సిఆర్డీఏ జాయింట్ డైరెక్టర్లు, ఎల్టీపీ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, నార్డీకో క్రాడాయ్ బాయ్ ప్రతినిధులు, సాఫ్టిక్స్ సంస్థకు చెందిన సంధ్య మరియు ఆమె బృందం, విజయవాడ నగరపాలక సంస్థ ప్లానింగ్ విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.